ఈ దినమున మనము మార్గములలో నీతి మార్గము బహుశా నెంబర్ 4 అయి ఉంటది, 3 గాని 4 గాని గూర్చినటువంటి విషయాలను మనము తెలుసుకోబోతూ ఉన్నాము. నీతి మార్గము అనేటువంటిది ఒకటి ఉంది. ఇది తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదట నుంచి ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తూనే వచ్చాడు. తర్వాత ధర్మశాస్త్రమును అనుగ్రహించిన తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన క్రియా విధానములో కూడా నీతిని పొందుకునే అవకాశాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఆచరించలేకపోయినటువంటి వాళ్ళు నీతివంతులు కాలేకపోయారు. అటు తర్వాత మరలా ఆయన విశ్వాస మార్గాన్ని వెల్లడిపరచి ఆ మార్గము ద్వారా ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచారో వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే ఇక్కడ నోవాహు హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అప్పటికి ధర్మశాస్త్రం ఉందా? లేదు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము రాలేదు. కేవలము దేవుడు చెప్పినటువంటి ఆ మాట వాళ్ళు విన్నారు, ఆ మాటకు వారు లోబడ్డారు. కనుక ఆయన నీతికి వారసుడాయను. కాబట్టి నోవాహు నీతికి వారసుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తర్వాత అబ్రహాము కూడా దేవుణ్ణి నమ్మాడు. అప్పటికి ధర్మశాస్త్రం ఏమైనా వచ్చిందా? లేదు. కేవలము దేవుని మాట విశ్వసించాడు, నమ్మాడు. ఆ నమ్ముట వలన అతనికి నీతి అనేది అప్పుడు నీతిమంతుడని ఎంచబడ్డాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి వాళ్ళు లోతు ఉన్నాడు. లోతు కూడా నీతిమంతుడుగా ఎంచబడినటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించింది. ఎలా చూడట లోతు? నీతిమంతుడకు లోతును నీతిమంతుడకు లోతు. అప్పుడున్నటువంటి ప్రజల యొక్క విధి విధానాలకి వీళ్ళు వాళ్ళ హృదయాల్లో నొచ్చుకుంటూ వస్తున్నారు. తండ్రి అయినటువంటి దేవుడే ఆయన హృదయములో నొచ్చుకునేటువంటి పనులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క మార్గములను వారు చెరుపుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గము వారు ఎరుగకయే ఉన్నారు. వాటిని చెరిపి వేసుకుంటున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకని జనులందరూ కూడా వారి వారి మార్గములను చెరిపేసుకున్నారు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము గనక చదివితే అక్కడ యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక ఈ నీవును నీ తరము వారిలో నీవు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నావని ఆయన చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక చదువుకున్నాము, నీతికి నోవాహు వారసుడై ఉన్నాడు. ఆ నోవాహు నీతికి వారసుడై ఉండటం మాత్రమే కాదు, దేవుడు ఆయనకు ఏదైతే చెప్పాడో దాన్ని విశ్వసించాడు, నమ్మాడు, నీతిమంతుడుగా అతను ఎంచబడ్డాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ నీతిని ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి లోకము మీదకి అనుకుంటున్నట్లు జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడి నీతిని ప్రకటించిన నోవాహు ప్రకటించాడు. అప్పుడు నీతి ఏంటి? ఆయన మాట, తండ్రి అయినటువంటి దేవుని మాట వినుటయే నీతి, దానిని నమ్ముటయే నీతి, దాన్ని అనుసరించుటయే నీతి. కాబట్టి ఎవరైతే ఆయన మాట విన్నారో, ఇప్పుడు నోవాహు ఏం చేశాడు? ప్రకటించాడు. మొట్టమొదట ఆయన విన్నాడు, యథార్థవంతుడుగా ఆయన కనబరుచుకున్నాడు. ఆయన మాట విన్నాడు. వినుట వలన ఆయనకు ఒక విశ్వాసం అనేటువంటిది కలిగింది. ఆ విశ్వాసము ఆయనకు నీతికి వారసుడుగా చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన నీతిని ప్రకటిస్తున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు ద్వారా ఆయన ఏమైతే విన్నాడో అది నీతి అయి ఉన్నది గనక దానిని ఆయన ప్రకటించాడు. లోకం మీదకి ఉపద్రవము రాబోతుంది. అది వరకు చూడనటువంటి ఆ జల ప్రళయం అనేటువంటిది వస్తుందని దేవుడు చెప్పాడు. ఈయన విశ్వసించాడు, అది నీతిగా కలిగింది. దానిని మరలా ప్రజలందరికీ కూడా ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం ప్రకటించాడు అంటే నీతిని ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వసించాడు, అది నీతి అయింది. ఆ నీతిని ప్రకటించాడు. ఆ నీతి వలన తను తన కుటుంబము మొత్తాన్ని కూడా రక్షించుకున్నాడు. అందరూ కలిపి ఇప్పుడు వాడలోనికి ప్రవేశము పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగుననే అబ్రహాము కూడా ఆయన నామమందు ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాడు. విశ్వసించిన ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చదివితే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగచేయునట్లు తన యెహోవా అబ్రహాము గురించి చెప్పినటువంటిది ఒక సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము గురించి. అతనికి కలగచేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు తాను అనుసరించాడు. ఆయన మాట విన్నాడు, విశ్వసించాడు, అనుసరించి నడిచాడు. ఇక ఫ్యూచర్ గురించి కూడా తండ్రి అయిన దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాం గురించి ఏం చెప్తున్నాడు? నీతి న్యాయములను తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నాను. నేను
నేను ఎరిగి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. భూత హల్లెలూయా. భవిష్యత్ వర్తమాన కాలములను ఎరిగినటువంటి దేవుడు నీ గురించి కూడా అలాంటి సాక్ష్యము చెప్పాలని నీవు కోరుకుంటున్నావా? అవును. అబ్రహాముకి ఇంకా సంతానమైన కలుగకుండా ఉన్న సమయములోనే ఆయనకొక సంతానము కలుగుతుందని, ఆ సంతానానికి ఆయన నీతి న్యాయములు జరిగించాలని, యెహోవా మార్గమును గైగొనాలని వారికి ఆయన ఆజ్ఞాపిస్తాడని నేను ఎరిగి ఉన్నాను. ఎంత గొప్ప సాక్ష్యం అది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి నీతి ఆయన విశ్వసించాడు, ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. నమ్మాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నమ్మినటువంటి దానిని తన పిల్లలకు తరతరముల వరకు కూడా ఆయన ఆ నీతి న్యాయములు జరిపించాలని, యెహోవా మార్గం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ మార్గం ఏంటి ఇప్పుడు? నీతి నీతి మార్గం. మార్గమై నీతి మార్గము. కాబట్టి ఆ నీతి మార్గములో మీరు నడవాలి అని ఆయన చెప్తాడని ముందుగానే ఎరిగి ఉన్నాను. దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు, ఎరిగి ఉన్నానని. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి ఇప్పుడు కీర్తన 103వ కీర్తన 18వ వచనము, ఇప్పుడు ఆయన పిల్లలకు కూడా అందరికి కూడా నీతిని అనుసరించాలని చెబుతారు కదా. ఇప్పుడు నీవు కూడా నీ పిల్లలకు నీతిని అనుసరించి నీతి మార్గములో నడవాలి అని నీ పిల్లలకు గనక నీవు తెలియజేసేటువంటి స్థితి నీలో గనక ఉండినట్టయితే ఆయన ఏమి సెలవిస్తున్నాడంటే 103వ కీర్తన 18లో, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారికి, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరమును నిలుచును. ఆమేన్. ఆయన నీతి పిల్ల తరముల వరకు పిల్లల తరము దాకా నిలిచి ఉండును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు మొట్టమొదటగా ఆయన నీతిని నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసము ద్వారా నీతికి వారసుడయ్యాడు నోవాహు. అబ్రహాము నమ్ముట వలన ఆయనకి నీతిగా ఎంచబడింది. ఆయన పిల్లల తరములకు కూడా ఆయన నీతి మార్గముల గురించి తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు, వారికి ఆజ్ఞాపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా నీతి మార్గం, ఈ మార్గంలో నువ్వు నడవాల్సిందేనని ఖచ్చితంగా ఆజ్ఞాపించేటువంటి వాడుగా ఉన్నాడు. వాళ్ళ పిల్లల తరం వరకు ఎవరైతే ఆయన ఆజ్ఞను విని ఆ నీతి మార్గమును చేపడతారో, ఆ నీతిని అనుసరిస్తారో, ఆ వారి పిల్లల తరము వరకు ఆయన నీతి నిలిచి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి ఆ నీతి నీకు కలగాలి అంటే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనములో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆమేన్. ఆ నీతి మార్గమును అనుసరించేటువంటి వానిగా నీవు ఉండాలంటే, పిల్లల తరం మీదకి ఆ నీతి నిలిచి ఉండాలి అంటే మొట్టమొదటి నువ్వేం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆ సన్నిధిలో సమస్తమైన ఆజ్ఞలు, ఆ నీతి మార్గములో ఉన్నటువంటి ఆ ఆజ్ఞలను, కట్టడలను, వాటిని అనుసరించి నడుచుకోవాలనే ఆలోచన నీలో కలిగి ఉండాలి. అప్పుడు నీకేం కలుగుతుంది? నీతి నీతి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ నీతిని నువ్వు పొందుకోవటం మూలంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనము,
భక్తిహీనులకు ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించు. నీతి మరణము నుండి రక్షించు. రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీవెప్పుడైతే నీతి అనేది నీకు కలుగుతుందో ఆ నీతి ద్వారా నీవు మరణము నుంచి రక్షణ అనేది పొందుతున్నావు. 11వ అధ్యాయము 4వ వచనం కూడా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణము నుంచి రక్షించండి. ఇలా చదువుకున్నాం. భక్తిహీనుల ధనము వారికి అక్కరకు రాదు. లాభకరము కాదు. లాభకరం. భక్తిహీనుడైండి ధనాన్ని సంపాదించుకుంటే అది లాభకరము కాదు. రెండవది ఇక్కడేమంటున్నాడు? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీకు ఆస్తి ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. అయితే నీవు నీతిని అనుసరించినట్టయితే నీవు మరణము నుండి రక్షింపబడుతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీవు నీతిమంతుడైన తరువాత నీవేం చేయాలి? హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేసిన ఎడల ఇప్పుడు నీతి నీకు కలిగింది. ఇప్పుడు ఈ నీతి ఏం చేయాలి? నీలో ఫలించాలి. ఫలించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీతి ఫలము నీలో ఉండాలి. అది ఫలించాలి. ఫలించున్నట్లు మీరు విత్తనము వేసిన ఎడల ప్రేమయను కోత మీరు కొయ్యుదురు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రేమ నీతి అనేటువంటి ఒక విత్తనము నీ వేస్తే ప్రేమయను కోత పంట వస్తాయి. ప్రేమ అను పంటను నీవు కోసుకుంటావు. విత్తనం ఎక్కడేయాలి? నీ లోపట వేసుకోవాలి. మొట్టమొదట నీతి నీ లోపల విశ్వాసము ద్వారా నీకు నీతి అనేది దేవుడు కలుగజేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నోవాహు ఆ తరము వారిలో నీతిమంతుడుగా ఆయన ఎంచబడి ఉన్నాడు. కేవలము దేవుని మాట వినుట వలన ఆయనకి విశ్వాసము కలిగింది. ఆ తరము వారిలో ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. నీతికి వారసుడై ఉన్నాడు. అటు తర్వాత లోతు, అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు, నమ్మాడు. అది ఆయనకి నీతిగా ఎంచబడింది. లోతు ఆ తరము వారిలో నీతిమంతుడుగా ఆయన ఎంచబడినటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవుని మాటకు లోబడినటువంటి వారుగా ఉన్నారు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా వారి మార్గములను వారు చెరిపి వేసుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. నీతి మార్గము వారికి తెలిసినా కూడా అనుసరించనటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని మాటలు నమ్మలేదు. కనుక నోవాహు దినముల్లో ఏమైపోయారు? వాళ్ళందరూ జలప్రళయం వచ్చింది, నశించిపోయారు. అందరూ కూడా నశించిపోయారు. సొదొమ గొమొర్రాలో ఏమి జరిగింది? వాళ్ళు అగ్ని చేత భస్మమైపోయారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి. ఇప్పటి దినాన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నాం. ఇప్పుడు ఆ నీతి మనకు బయలుపరచబడింది. అటు తర్వాత వాళ్ళు అప్పుడు నోవాహు, అబ్రహాము, లోతు వీళ్ళందరూ నీతిమంతులుగా ఎంచబడ్డారు కేవలం విశ్వాసము ద్వారానే. ఆ తర్వాత మోషే గారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులుగా మిమ్మల్ని
తీర్చాలి అని ఆయన ఉద్దేశించాడు. కానీ ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు కాలేకపోయాడు, క్రియామూలకంగా ఎవడు నీతిమంతుడు అవ్వలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు మరలా ఆయన విశ్వాస మార్గము అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రెండు భాగాలుగా మీరు పరిశీలన చేసుకుంటే, ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా విశ్వసించారు, నమ్మారు, అనుసరించారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? రెండు పార్ట్స్ వాళ్ళల్లో నెరవేరినాయి. ఒకటి విశ్వాసము ద్వారా నీతి మంతులుగా ఎంచబడుట, దానిని అనుసరించి అంటే క్రియలు కలిగినటువంటి వాళ్ళుగా ఉండుట వలన నీతిమంతులుగా తీర్చబడుట. ఇప్పుడు ఆ రెండు భాగాలు కూడా నెరవేర్చబడిన వాళ్ళల్లో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారనేటువంటి పార్ట్ కిందకి ఇశ్రాయేలు జనాంగం వెళ్ళిపోయి, ఎవరైనా గనక క్రియా సంబంధంగా నీతిమంతులుగా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీతిమంతులు అయ్యేవాళ్ళు. కానీ అనుసరించలేకపోయారు, నీతిమంతులు కాలేకపోయారు. రెండవ భాగముగా వారు ఆయన మాటను విశ్వసించారు, నమ్మారు, అది వారికి నీతి. అది మనకు ఆ కృప చేత అనుగ్రహించబడింది. మనం ఇప్పుడు విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులు అవుతున్నాము. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ద్వారా మనము వారసులు అవుతున్నాము. అందుకనే అబ్రహాం ద్వారా ఇశ్రాయేలీలు వారసులే, మనము కూడా వారసులు. కాబట్టి అబ్రహాములో విశ్వాసం ఉంది, అబ్రహాములో క్రియలు ఉన్నాయి. విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. కాబట్టి విశ్వాస సంబంధులు కూడా ఆయనకు వారసులుగా మార్చబడుతున్నారు, క్రియా సంబంధులైనటువంటి వాళ్ళు కూడా ఆయనకి వారసులుగా ఉంటున్నారు. ఎవరైనా క్రియా సంబంధంగా నీతివంతులు అయితే దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనము విశ్వాస సంబంధులుగా ఉన్నాము, విశ్వాస మార్గములో ఉన్న ఆ నీతిని అనుసరించేటువంటి వాళ్ళుగా ఉన్నాము, నీతి మార్గములో మనము ప్రయాణము చేసేటువంటి వాళ్ళుగా ఉన్నాము. మనం ఇప్పుడు ఆ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడి మనము ఫలించున్నట్లుగా ఆ నీతి అనేటువంటిది మనలో విత్తనము వేయబడాలి. నీతి విత్తనం. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని వాక్యమై ఉన్నది. ఆ విత్తనం ఏంటి? దేవుని వాక్యం. ఆయనే చెప్పాడు కదా ఉపమానము. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని వాక్యం అనే విత్తనము మీలో వేయబడి ఇప్పుడు మీ నీతి ఏమవుతుంది? ఫలిస్తుంది. మీరు ఫలింపులోనికి వస్తున్నారు. మీరు ఫలించుట, అప్పుడు దేవుని ప్రేమ మీలో నివసించుట. మీరేమో దేవుని వాక్యము మీలో నింపుకున్నట, అంటే ఆ నీతి ఫలించేటట్టుగా మీరు ఆ విత్తనాన్ని మీలో వేసుకుంటారు. దేవుని వాక్యాన్ని మీ హృదయములో ముద్రించుకొనుట. ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మీ హృదయములో కుమ్మరించుట. రోమా 5:5 ప్రకారం టైం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు నీతి అనేటువంటి ఒక విత్తనం వేస్తున్నారు. అది ఫలించినప్పుడు ప్రేమ అనేది మీలోకి వస్తుంది. ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడే. ప్రేమ కలిగిన వాడు విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడిన వాడు. కాబట్టి ప్రేమ అనేది మీలోనికి వస్తుంది. మీరు నీతి మార్గములో విశ్వాస జీవితములో ముందు కొనసాగాలి. దేవుడట్టి కృపను మీకు అనుగ్రహించును గాక.
ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.